హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ ఎంసెట్ 2026కు సంబంధించి మే 25వ తారీఖున అన్ని ఎగ్జామ్ షిఫ్ట్స్ కి ప్రిలిమినరీ ఆన్సర్ కి దాంతో పాటుగా మీ యొక్క రెస్పాన్స్ షీట్ అయితే రిలీజ్ చేశారు. సో ఇప్పటికే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది మీరందరూ చెక్ చేసుకుని ఉంటారు. ప్రిలిమినరీ ఆన్సర్ కి ఇంకా రెస్పాన్స్ షీట్ ఆధారంగా మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో తప్పకుండా ఈ వీడియో కింద అయితే కామెంట్ చేయండి. మీకు వచ్చిన మార్క్స్ కి తగ్గట్టు ఎంతవరకు మీకు ర్యాంక్ రావచ్చు అనేది నేనైతే రిప్లై ఇస్తాను. ఈ వీడియోలో అయితే మీకు ఎన్ని మార్క్స్ వస్తే ఎంత ర్యాంక్ వస్తుంది, ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అందరూ కూడా వీడియోని చివరి వరకు చూడండి. తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. ఇంకా ఎంసెట్ కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే 10th క్లాస్ ఇంటర్మీడియట్ బేస్ మీద జాబ్స్ అప్డేట్స్ కావాలంటే మన వాట్సాప్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. ఈ వీడియో డిస్క్రిప్షన్ లో కామెంట్ సెక్షన్ లో లింక్స్ అయితే ఇచ్చాను. ఇక మన విషయానికి వచ్చినట్లయితే మనకి ఏపీ ఎంసెట్ 2026కి సంబంధించి టోటల్ గా 10 షిఫ్ట్స్ లో ఎంసెట్ ఎగ్జామ్స్ అయితే జరిగాయి అన్నమాట. ఇక్కడ స్టూడెంట్స్ అందరూ కూడా ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీకు ప్రిలిమినరీ ఆన్సర్ కీలో ఏదైతే మీకు మార్క్స్ వచ్చాయో అవే ఫైనల్ కాదండి. మీకు మళ్ళీ ఏంటంటే ఐపీఈ అంటే మీ యొక్క ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో వాటిలో నుంచి 25% అయితే పక్కకు తీస్తారు. దీంతో పాటు ఎంసెట్ లో మీకు ఎన్ని మార్క్స్ అయితే వచ్చాయో దాని నుంచి 75% అయితే తీసుకుంటారు. టోటల్ గా 75%, 25%, 100% కి ఈ విధంగా మీకైతే లెక్క అనేది ఉంటుంది. ఈ ఎంసెట్ వెయిటేజ్ ఇంటర్మీడియట్ వెయిటేజ్ రెండింటిని కలిపిన తర్వాత నార్మలైజేషన్ అనేది ఒకటి చేస్తారనమాట. నార్మలైజేషన్ అంటే ఏం లేదండి, మీరు ఏ షిఫ్ట్ లో అయితే ఎగ్జామ్ రాశారో ఆ షిఫ్ట్ లో ఎవరికైతే టాప్ మార్క్స్ వచ్చాయో ఆ మార్క్స్ ని కన్సిడర్ చేసుకుని మొత్తం కూడా యావరేజ్ చేసి నార్మలైజేషన్ అనేది చేస్తారు. నార్మలైజేషన్ చేసిన తర్వాత మీకు ఫైనలైజ్డ్ మార్క్స్ అయితే ఇస్తారనమాట. ఈ ఫైనలైజ్డ్ మార్క్స్ కి తగ్గట్టుగా మీకు ర్యాంక్ అయితే ఉంటుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీకు ముందు ఒక అవగాహన అయితే రావాలి. అంటే మీకు వచ్చిన మార్క్స్ కి ఎంత ర్యాంక్ వస్తుంది అనేది తెలుసుకోవడానికంటే ముందుగా ఇవన్నీ విషయాలు మీకు తెలియాలన్నమాట. కొన్ని రూల్స్ అయితే ఉంటాయి. ఆ రూల్స్ మీరు తెలుసుకుంటే తర్వాత మీకైతే ఈజీగా ఉంటుంది. ఇక మీకు ఎంసెట్ లో వచ్చిన మార్క్స్ కి మీకు ఎంత వరకు ర్యాంక్ రావచ్చు ఇక్కడ క్లియర్ గా మీకైతే చెప్తాను చూడండి. మీకు ఎంసెట్ అంతేకాకుండా ఇంటర్మీడియట్ వెయిటేజ్ రెండు కలిపిన తర్వాత 75 మార్క్స్ వస్తే మీ ర్యాంక్ అనేది 1000 నుంచి 1500 మధ్యలో అయితే ఉండొచ్చు అనమాట. అంటే ఇది అప్రాక్సిమేట్ గా చెప్తున్నాను. అలాగే మీకు 67, 68 మార్క్స్ ఈ రేంజ్ లో వచ్చినట్లయితే మీ యొక్క ర్యాంక్ అనేది 1800 ఈ రేంజ్ లో అయితే ఉంటుంది. 65 మార్క్స్ వస్తే 2000 ర్యాంక్ దగ్గర అయితే వస్తుంది అనమాట. అలాగే 60 మార్క్స్ వచ్చిన వాళ్ళకి 3000 ర్యాంక్ అయితే అంటే ఈ రేంజ్ లో రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మీకు 58 మార్క్స్ వచ్చినట్లయితే 5000 వరకు కూడా మీ యొక్క ర్యాంక్ అయితే ఉంటుంది. అంటే బిలో 5000 రావచ్చు లేదా అబౌవ్ 5000 కూడా రావచ్చు. అంటే ఈ రేంజ్ లో ఉంటుందని నేను చెప్తున్నాను. నెక్స్ట్ మీ కంబైన్డ్ స్కోర్ 55 మార్క్స్ వచ్చినట్లయితే 10K బిలో అయితే ర్యాంక్ ఉంటుంది. ప్రిలిమినరీ ఆన్సర్ కి అలాగే రెస్పాన్స్ షీట్ చెక్ చేసిన తర్వాత మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మీకు ఎన్ని మార్క్స్ వస్తే ఎంత ర్యాంక్ వస్తుంది అనేది తప్పకుండా నేనైతే రిప్లై ఇస్తాను. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేయండి. తర్వాత 53 మార్క్స్ వచ్చిన వాళ్ళకి 15,000 ఆ రేంజ్ లో అయితే మీ యొక్క ర్యాంక్ అనేది ఉండొచ్చండి. 51 మార్క్స్ వస్తే 20,000 ర్యాంక్ అయితే ఉంటుంది. 50 మార్క్స్ వచ్చిన వాళ్ళకి 25,000 ర్యాంక్ అయితే ఈ రేంజ్ లో రావడానికి అవకాశం ఉంది. 49 మార్క్స్ వచ్చిన వాళ్ళకి 30,000, 48 మార్క్స్ వచ్చిన వాళ్ళకి 35,000 ర్యాంక్ ఉంటుంది. నెక్స్ట్ మీకు 47 మార్క్స్ వస్తే మీ యొక్క ర్యాంక్ అనేది 40,000 నుంచి 50,000 మధ్యలో అయితే ఉంటుందన్నమాట. సో చూడండి, ఒక్కొక్క మార్క్ కి కూడా ఇక్కడ ఏంటంటే మనకి గ్యాప్ అనేది ఎంత హ్యూజ్ గా ఉందో దీన్నే మనం నార్మలైజేషన్ అంటామండి. సో ఈ నార్మలైజేషన్ ఎలా చేస్తారు ఏంటి, దీని వివరాలు ఏంటి అనేవి నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకా క్లారిటీగా చెప్తాను. ఎంసెట్ లో మీకు 46 మార్క్స్ వస్తే 50,000 నుంచి 85,000 మధ్యలో మీ యొక్క ర్యాంక్ అయితే ఉంటుందండి. ఇక్కడ మీరు మళ్ళీ ఇంకొకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీ యొక్క కేటగిరీ అంటే మీ క్యాస్ట్ ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ అయినట్లయితే మీ యొక్క క్యాస్ట్ రిజర్వేషన్ కి తగ్గట్టుగా కూడా మీ యొక్క ర్యాంక్ అనేది డిసైడ్ అవుతుంది. సో రిజర్వ్డ్ కేటగిరీ క్యాండిడేట్స్ కి అయితే తక్కువ మార్క్స్ వచ్చినా సరే కొద్ది గొప్ప మంచి ర్యాంక్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ వీడియో కింద మీరు కామెంట్ చేసే ముందు మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో దాంతో పాటుగా మీ యొక్క క్యాస్ట్ ఏంటి అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. దానికి తగ్గట్టుగా మనం ఇంకా యాక్యురేట్ గా ర్యాంక్ ప్రెడిక్షన్ అయితే చెప్పగలము. తర్వాత మీ యొక్క మార్క్స్ బిలో 40 ఎవరికైతే వస్తాయో వాళ్ళందరికీ కూడా 1 lakh అబోవ్ అయితే ర్యాంక్ ఉంటుందండి. 36 మార్క్స్ వస్తే 1,35,000, 31 మార్క్స్ వస్తే 1,60,000 ఇలాగా మీకు ర్యాంక్ అనేది వస్తుంది అనమాట. సో ఇదండి విషయం. వీడియో ఎక్కడైనా సరే మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి అయితే చూడండి. అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి నేనైతే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. వీడియో మీ అందరికి యూస్ అయినట్లు అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అందరికి వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. వాళ్ళు కూడా వాళ్ళకు వచ్చిన మార్క్స్ కి తగ్గట్టుగా ఎంత ర్యాంక్ వస్తుందో తెలుసుకోగలుగుతారు. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎంసెట్ కి సంబంధించి అలాగే జాబ్ అప్డేట్స్ కి సంబంధించి కూడా మన ఛానల్లో మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను.
సో ఇదనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో టిల్ ద ఎండ్.